హైదరాబాద్ నగరంలో అర్ధరాత్రి కాల్పులు కలకలం సృష్టించాయి. నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధి నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో పోలీసులు నిర్వహించిన డెకాయి ఆపరేషన్ సందర్భంగా ఈ కాల్పులు జరిగాయి. నాంపల్లి పోలీసులు యాంటీ డెకాయిట్ టీం సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్ సిపి ఆదేశాల మేరకు నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద గురువారం రాత్రి తనిఖీలు చేపట్టారు. రాత్రి సమయంలో ప్రయాణికులు పడుకున్నప్పుడు వారిపై దాడి చేసి డబ్బులు, సెల్ ఫోన్లు, బంగారు ఆభరణాలు దోచుకుంటున్నట్లు సమాచారంతో అర్ధరాత్రి సమయంలో తనిఖీ చేపట్టారు. ఈ సమయంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు ప్రశ్నించారు. అయితే వారు పోలీసులపై గొడ్డలితో దాడికి యత్నించారు. ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరపగా రాజు అనే వ్యక్తికి తొడలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. దీంతో అతన్ని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయాన్ అనే మరో వ్యక్తిని నాంపల్లి పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే పోలీసులను చూడగానే మరో ఇద్దరు వ్యక్తులు పరారైనట్లు తెలుస్తోంది. వీరి కోసం గాలింపు చేపట్టారు. నిందితులంతా మాంగర్ బస్తీలో ఉంటున్నట్లు నిర్ధారించారు. వీరి గ్యాంగ్లో ఇంకా ఎవరైనా ఉన్నారా అని విచారణ చేపట్టారు.